यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అమ్మ అందరికి. శైలజ గారు మంత్రపాఠం బాగా చదివారు. ఉచ్చారణలో శబ్దాలన్నీ బాగున్నవి. ఒకటి వేగం ఉంది, రెండవది రికార్డ్ స్టార్ట్ అవ్వక ముందు స్టార్ట్ చేసుకున్నారు. అవునా మేడం? ఓకే అమ్మా. చాలా బాగా చదివారు. కొంచెం ఎలా అంటే మనకు టికెట్ 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 అనే పదం కరెక్ట్, ఇవ్వు టికెట్ టికెట్ అంటే ఏమైతుంది? అవునవును. సరే, స్వచ్చారణ సరిగ్గా వినిపించేది అందరికి. మా వరకు బాగుంది, నేను బాగాలేదు అనట్లేదు. ఎందుకు పరిగెత్తిండ్రు? అక్కడ రికార్డ్ స్టార్ట్ అవ్వక ముందే చదివిండ్రు అంటున్నా. అవునమ్మా, ఓకే అమ్మా. నెక్స్ట్ టైం చదివినప్పటి నుంచి రికార్డ్ ఆన్ అయినాక చదువుతానమ్మా. నేను చెప్తున్నామ్మా, ఇప్పుడు చెప్తే నెక్స్ట్ టైం మీరు గమనిస్తారని అంతే. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. ఏం పర్వాలేదు తల్లి, బాగా చదివారు. ఓకే సరే, వేదాంత దర్శనం. ఈరోజు మనం ద్వితీయ అధ్యాయంలోని తృతీయ పాదంలోని 43వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. అంశో నానా వ్యపదేశాత్ అన్యథా చాపి అన్యచాత్ అపిత అశకితవాదిత్వం అధీయత ఏకే అంటాడు. అంటే నానా వ్యపదేశాత్ అంశః అన్యథాపి చ కితకావాదిత్వం ఏకే అధీయతే. అంటే ఇప్పుడు లోకమున మనము పితాపుత్రులను తీసుకుందాం. పితాపుత్రులు అంటే తండ్రి కొడుకులు. తండ్రిని సంస్కృతంలో పిత అంటారు, పుత్రుడు అంటే కొడుకు. గుర్తుపెట్టుకొని ఇక పితాపుత్రులు అంటారు. ఇప్పుడు పుత్రుడు తండ్రి అంశమా కాదా? తండ్రి అంశమే. తండ్రి అంశమే. సరే, లోక వ్యవహారముతో మనకున్న వివేకముతో మనకున్న జ్ఞానముతో మనం పుత్రుణ్ణి తండ్రి అంశము అంటున్నాం. వైదికంగా చూద్దాం. ఆత్మ మరొక ఆత్మను పుట్టించగలదా? లేదు మాత్రం. పుట్టించలేదు. ఆత్మ మరొక ఆత్మని పుట్టించలేదు. మరి తండ్రి అంశము అని ఎందుకన్నాం? వారి యొక్క రక్తాన్ని పంచుకొని జన్మిస్తాడు కాబట్టి అంశము అని. అంటే స్థూల శరీరములో ఆ ప్రక్రియ జరుగుతుంది. అర్థమైందా? అది మీకు స్పష్టంగా ఉండాలి. తండ్రి నుండి కొడుకు పుట్టాడు అంటే చేతనత్వము నుండి చేతనత్వము జనింపబడలేదు. శరీరాదుల ద్వారానే శరీర ఉత్పత్తి జరిగింది అనేది స్పష్టత మీకు ఉండాలి. అందుకే ప్రశ్నించాం. అయితే మనం అప్పుడప్పుడు పరమాత్మని కూడా ఏమంటాం? త్వం హినః పితా వసో అంటాం. అలాగే సనో బంధురు జనిత సవిధాత, యో నః పితా జనిత యో విధాత అంటాం. త్వం మాత శతక్రతో అంటాం. పరమాత్ముని మనం తల్లి అంటాం, పరమాత్ముని మనం తండ్రి అంటాం, పరమాత్ముని మనం బంధువు అంటాం. ఇప్పుడు లోకమున తండ్రి యొక్క అంశమే కొడుకు అన్నప్పుడు, ఇక్కడ సనోబంధు స పిత స మాత అన్నప్పుడు లోక్యముతో చూసుకుంటే, లోక జ్ఞానముతో చూసుకుంటే పరమాత్ముడు మనని పుట్టించినట్టుగా శాబ్దిక అర్థం వస్తుంది. అర్థమైందా? లౌకిక శాబ్దిక అర్థం స్పష్టత ఉందా? సంశయంలో పడుతున్నారా?
అర్థమవుతుందా లేకపోతే వింటున్నారా అని అడుగుతున్నా. అర్థమవుతుంది మాతాజీ. అర్థమైంది ఏందమ్మా అరుణకే? మరొకసారి చెప్పండి దాని అర్థం. ఇప్పుడు లోకమున ఇతను ఈ తండ్రికి పుట్టిన కొడుకు అంటాం కదా. అంటాం. అన్నప్పుడు ఇప్పుడు మనం ఏమన్నాము? అతనికి పుట్టాడంటే ఆత్మ నుండి పుట్టాడా, శరీరం నుండి పుట్టాడా? శరీరం నుండి మనం భగవంతుణ్ణి కూడా ఏమంటాం? త్వం పిత అంటాం కదా. అంటాం. అంటే మీకు కొన్ని మంత్రాలు గుర్తుకు లేవేమో, కానీ మంత్రాలలో భగవంతుణ్ణి త్వం మాతా శతక్రతో బభూవిత అంటాం. నేను మీకు స్టేటస్ లో సామవేదం పెట్టినప్పుడు పలుమార్లు భగవంతుణ్ణి మనం మాతా పితాగా సంబోధించాం. అంటే ఇప్పుడు లోకమున తండ్రి యొక్క అంశమే పుత్రుడు, అంటే తండ్రి భాగమే పుత్రుడు. మరి వేదములో కూడా మనం భగవంతుణ్ణి తండ్రి అంటున్నాం. తండ్రి అన్నప్పుడు మనం దేవుడి నుండి పుట్టాము అనడానికి ఎందుకు వీలు పడదు అని ప్రశ్నిస్తున్నాడు. అర్థమైందా? ఇంకా అపోహాలు? అర్థమైంది. ఏమర్థమైంది? ఏమర్థం? చేతనం నుండి చేతనం జన్మించదు అని అవుమక్క, మీకేం అర్థమైంది చెప్పండి. అన్మ్యూట్ అయి చెప్పండి, ఏమర్థమైంది? ఇంకెవరైనా చెప్పండి. ఇప్పుడు చేతనం నుండి చేతనం పుట్టదని ఒకటి, పరమాత్మకి రూపము ఉపకారమే లేదు కాబట్టి ఎట్లా ఉంటది? ఆకారమే లేదు కదా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, ఈ కొడుకు ఈ తండ్రికి పుట్టాడు అందుకే తండ్రి అంటున్నాడు, మనం దేవుణ్ణి పిత అంటున్నాం, దేవుణ్ణి మాత అన్నప్పుడు మనం దేవుడి నుంచి ఎందుకు పుట్టినట్టే కదా అంటున్నాడు. దేవుడు మనకు తల్లి అయినప్పుడు దేవుడు మనకు తండ్రిగా వేదమే చెప్తుంది కదా. అంటే మనం సంరక్షణలో పోషిస్తున్నాడు కాబట్టి తల్లి తండ్రి అని అంటాం కదా మాతాజీ. ఆత్మ సంబంధంతో అంటాం మాతాజీ తల్లి తండ్రి అని. నేను అదే మీ నుంచి లాగుతున్నా. ఒకరు ఏం ప్రశ్నిస్తున్నారు అంటే, ఎలా లోకమున ఒక కొడుకుని తీసుకొని ఇతనికే పుట్టాడు అంటారు. అన్నప్పుడు అది శబ్ద జ్ఞానమే కదా. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు, పుట్టిన పిల్లవాడికి ఈమె అమ్మ ఇతను నానాని తెలుస్తుందా? మీరు అనిపిస్తున్నారా? మీరు పరిచయం ఇక్కడ శారీరక భగవంతునితో శారీరక సంబంధం అనేది ఉండదు ఒకటి, అవునా? ఎందుకంటే పుట్టిన శిశువుకి కూడా తన తల్లెవరో తండ్రెవరో తెలియదు. లోకము అతనికి పలుమార్లు నేను తండ్రిని నేను తల్లిని అని మనం శబ్దము చేత పిల్లవాడిలో ముందు విశ్వాసం కలిగిస్తాం. ఆ తర్వాత పిల్లవాడికి ఒక బుద్ధి వివేకం పెరిగినప్పుడు లక్షణాలతో తెలుసుకుంటాడు. అంతేగాని పుట్టిన శిశువుకి పరిచయము శబ్దము ద్వారానే తెలుస్తుంది. అందుకనే లోక వ్యవహారముతో ఇక్కడ పరమాత్మునితో జీవాత్మని అడుగుతున్నారు. వేదమే చెప్తుంది కదా, నేను నీకు తండ్రి అని, నేను నీకు బంధువని. స మాత శతక్రతో బభూవిత. ఋగ్వేదములో చెప్తున్నాడు, త్వం హినః పిత, నేను నీకు తండ్రిని. ఇగో నా గృహమే ఈ జగత్తు. ఎలా తండ్రి తన పుట్టినటువంటి బిడ్డని చికిత్సాలయం నుండి తీసుకొచ్చి తన ఇంటికి తీసుకొచ్చి ఇది మీ ఇల్లురా నాన్న అన్నట్టుగా పరమాత్ముడు కూడా ఋగ్వేదములో త్వం హినః పితా వసో, త్వం నీకు ఈ ప్రపంచమున నేనే తండ్రిని, వసో ఈ వస అంటే నివసించడానికి యోగ్యమైన ఈ జగత్తునకు నేనే కర్తను, ఇచట నీవు ఉండుము అని వేదం చెప్పుతున్నప్పుడు నేను దేవుడి నుంచి పుట్టలేదు అంటే ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఆ ప్రశ్నకి లోక్యమైన ఉదాహరణనే తీసుకున్నాడు. ఎటులా తండ్రి నుండి అమ్మ నుండి కొడుకు పుడతాడో నేను కూడా జీవుడు కూడా దేవుడి నుండే పుట్టాడు అని.
అర్థమైందా? ఇంకా సంశయం ఉందా? ఇది ఒకరి అభిప్రాయంలో సూత్రంలో చెప్తున్నాడు. దీన్ని మీరు ఎలా అన్వయించుకుంటున్నారో అది నేను 10 సార్లు అడగాల్సిన అవసరం నాకు లేదు. మీరు దాన్ని తెలుసుకోవాలి, సంశయ నివారణ చేసుకోవద్దని జడముగా ఉంటే నేను ఎందుకు ఎన్నిసార్లు వివరించాలి? అంతే ఒక ప్రశ్న వచ్చింది, దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. అర్థమైందా? ఒకతను ప్రశ్నిస్తున్నాడు, నాకు ఇతను తండ్రి అని తల్లి అని నాకు పుట్టగానే తెలియదు. నా బంధువులు, నా మిత్రులు నాకు బాల్య దశలో చెప్పారు. ఆ తర్వాతనే కదా నేను నా లక్షణాలు అతని లక్షణాలను చూసుకొని తర్వాత నన్ను ఈ విధంగా పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడంటే మా నాన్ననే కావచ్చు అనేది నాకు అలా ఇంకా విశ్వాసం పెరిగింది. కానీ నాకు ముందు పరిచయం ఎవరిచ్చారు? వేదం శబ్దమే కదా. మీ నాన్నతో అలా మాట్లాడతావా అన్నారు. అలాగే వేదములోనే భగవంతుడు నేను నీకు తండ్రిని అంటున్నాడు, నేను నీకు అమ్మ అంటున్నాడు, నేను నీకు బంధువు అన్నాడు. మరి వేదములో కూడా భగవంతుడు తన యొక్క సంబంధాన్ని నాకు పరిచయం ఇచ్చాడు. నేను నీకు తండ్రిని, నేను నీకు తల్లిని అన్నప్పుడు మీరెందుకు పరమాత్మ నుండి జీవుడు పుట్టలేదు అని ఎలా అనగలుగుతున్నారు అని అంటున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు. సరే, పరమేశ్వరుడు జీవునకు తండ్రి వంటి వాడు అన్నాడు, కానీ తండ్రి కాదు. జీవునకు పరమాత్ముడు అమ్మ లాంటి వాడు, కానీ అమ్మ కాదు. జీవునకు పరమాత్ముడు మిత్రు లాంటి వాడు, అంటే మిత్రుని వలె సుఖమునిస్తాడు. అలాగే పరమాత్ముడు అత్తనో మేనత్తనో మేనమామనో కాదు. జీవాత్మ పరమాత్మ బంధము ఒక జ్ఞాన బంధమే, ఆత్మర్పణనే, ఆత్మ బంధమే. జీవాత్మ పరమాత్మ బంధం లోకములో దేని ద్వారా కూడా మనం సంబోధించలేము. అది అర్థం చేసుకోండి. అర్థమైందా? అయితే ఇప్పుడు లోకమున ఇప్పుడు మనం ఆడపడుచులను కూడా తెలుసుకోవాలి ఈ విషయం. లోకమున పైతృక సంపత్తి మీద సర్వ అధికారాలు ఎవరికి ఉంటవి? లోకమున ఇప్పుడు వర్తమానములో వచ్చినటువంటి సిస్టమ్ ని వదిలేయండి. తండ్రి సంపత్తి మీద పూర్ణ అధికారం ఎవరికి ఉంది? పుత్రునికే ఉంది. దీనికే ఉదాహరణ మీరు వివాహ సంస్కారం తీసుకోండి. వివాహ సంస్కారములో వరుడు వధువు మండపానికి వస్తారు. మండపానికి వచ్చేటప్పుడు ఆ కన్య విలువైన వస్త్రాలు కానీ విలువైన ఆభరణాలు కానీ ధరించుకొని మండపానికి వస్తుంది అంటే ఆ సంపత్తి ఎవరిది? తండ్రిదే. అలాగే వరుడు వస్తున్నాడు మండపానికి. ఆ సమయంలో వరుడు వెనుక బంధువులున్నారు, మాతాపితరులున్నారు, వధువు వెళ్ళే గృహము వ్యవస్థగా ఉంది. నిజంగా ఆ సంపత్తి ఎవరిది? అంటే వరుడు యొక్క తండ్రిది. అందుకని వాళ్ళిద్దరు కూర్చొని అజ్ఞాదానము చేసి ఏమని కోరుతున్నారు? సుభగే, నేను నీ హస్తమును చేపట్టి మనమిరువురము కలిసి పురుషార్థము చేసి ఒక గృహమును ఏర్పరచుకుందాము. ఇరువురము కలిసి మనం ఒక గృహమును ఏర్పరచుకుందాం. నేను నీ హస్తమును చేపట్టినాను, అగ్ని సాక్షిగా నేను నీ హస్తమును చేపట్టి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమని? ఐశ్వర్యముల యొక్క అభివృద్ధి కొరకే నేను నీ హస్తమును చేపట్టిన. సామాన్యంగా ఐశ్వర్యములు అంటే ధనము అంటాం. అందుకనే వేదం ఏం చెప్తుంది అంటే వధూవరులకి కన్య యొక్క తండ్రి నుండి తీసుకోబడుతున్నటువంటి ఐశ్వర్యము అధమముగా చెప్పబడింది, అధమ సంపత్తి. అటులనే కన్యా వివాహ సమయములో మండపానికి వచ్చేటప్పుడు
ఏ తల్లిదండ్రులైతే కన్యని విద్య చేత శుభముగా అలంకరింపజేసుకొని తీరో అటువంటి తండ్రి కూడా యశస్సుని పొందలేడు. అందుకనే అలంకరవతి అయిన కన్యను తండ్రి మండపానికి తేవాలనేది మర్యాద ఉంది, పురుషార్థం మీద ఆధారపడి ఉంది. కానీ కూతుర్ని తండ్రి ప్రసన్నంగా అలంకరించి పంపించే విధానం ఉంది శాస్త్రములో. కానీ అప్పుల పాలై అన్యథా వ్యవహారము చేసి ఇవ్వుమని శాస్త్రములో చెప్పబడలేదు. అందుకనే వరుడు అంటాడు, నేను నీ హస్తమును చేపట్టింది ఐశ్వర్యముల వృద్ధి కొరకే. అక్కడ ఐశ్వర్యములంటే నీ తండ్రి యొక్క పైతృక సంపత్తిని ఆశించి కాదు. అలాగే నా దగ్గర రెండవ సంపత్తి ఉంది, అది మధ్యమ సంపత్తి. అంటే మా నాన్నగారు ధనికుడు. ఈ రోజు నేను నిన్ను నీ యొక్క హస్తమును చేపట్టిన తర్వాత ఈ బంధుమిత్రులు, యజ్ఞానికి వచ్చిన ఆహ్వనీయ దేవీ దేవతలు అర్ఘ్యం తీసుకొని వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను రథం మీద కూర్చోబెట్టి నా తండ్రి గారింటికే తీసుకెళ్తా. కానీ ఆ సంపత్తి మధ్యమ సంపత్తి. మనం ఇరువురము శ్రమించి ఏ సంపత్తులకు స్వాములము కావాలి? ఉత్తమ సంపత్తులకు స్వాములము కావాలి అన్నాడు. అర్థమైందా? ఒక తండ్రి యొక్క సంపత్తిని పుత్రుడు ఆధారముగా చేసుకుని ఎదగడములో తప్పు లేదు. కానీ ఈ పరంపర లోకములో యథార్థముగా లేదు, మర్యాదల్లో లేదు, హద్దుల్లో లేదు. అలాగే అన్నజల్లెండ్ల మధ్యలో ఆ విధమైన మర్యాద కూడా లేకుండా పోతుంది. కారణం శాస్త్ర అర్జిత విషయాల కంటే కూడా ఇక్కడ మనం ఎవరిని దూషించడానికి వీలు లేదు. మనందరిలో ఎక్కడ ఒక దగ్గర చిన్నగానో పెద్దగానో ధనమునకు ఇచ్చే ప్రాధాన్యత వలన ఈ అవకతవకలు సమాజములో జరుగుతూనే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమంటాడంటే, ఎలా లోకమున ఒక తండ్రి సంపత్తికి పుత్రుడే అర్హుడు, అటులనే పరమాత్మ సంపత్తికి సర్వజీవాత్మలు అర్హులే. మరి పరమాత్మ సంపత్తి ఏంటి? పరమాత్మని సంపత్తి వేదము, ఆనందం. అంటే ఈ వేదమును మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడు చదవవలసిందే, చదివించవలసిందే. అందుకేం చెప్తున్నాడంటే, జీవేశ్వరుల సంబంధము పితాపుత్రుల సంబంధము వలె ఉన్నప్పటికీ అది శారీరక సంబంధము, అది ఆత్మ సంబంధము, జ్ఞాన సంబంధము. పరమాత్ముడు పూర్ణ సమర్థుడు, పూర్ణ జ్ఞాని. కేవలం పూర్ణ జ్ఞానం ఉందా? ఇప్పుడు తండ్రి దగ్గర ఒక పెద్ద బాక్స్ ఉందనుకుందాం, ఆ పెట్టె నిండా బంగారు కాయిన్లు ఉన్నాయి, నాణాలు ఉన్నాయి, బంగారం నిండిపోయింది. ఇట్లా అది గొల్లెం పెడదామన్నా పెట్టె మూత పడతలేదు, అంత నిండుగా ఉంది. నిండుగా ఉంది పెట్టెలు బంగారు నాణాలు. తండ్రి ఒకరోజు తన పుత్రికలందరినీ పిలిచి, ఇక నాకు వార్ధాక్యం వచ్చింది, నేను ఈ వృక్షము నుండి, ప్రస్తుతం ఉన్నటువంటి వృక్షము నుండి నేను ఎప్పుడు రాలిపోతానో నాకు తెలియదు. అందుకనే ఎవరి దోసిట్లో ఎంత వస్తుందో అంత తీసుకొని వెళ్ళండి అన్నాడు. లెక్క పెట్టలేదు, సమానముగా ఇవ్వలేదు.
ఇవ్వలేదు. తండ్రి ఏమన్నాడు? నేను ఈ వృక్షం నుండి ఎప్పుడు రాలిపోతానో తెలియదు. రాలిపోతానో తెలియదు గనక మీరందరూ మీ దోసిట్లో పట్టేంత తీసుకోండి తీసుకోండి అన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక సంతానము ఆ దోసిని ఈ భాగములో గట్టిగా పట్టకుండా దీన్ని కాస్త వదులుగా పట్టి నిండుగా తీసుకున్నంత మాత్రాన ఆమె దారిలో ఆ నాణాలు పడిపోవా? పడిపోతాయి. పడిపోతాయి. ఇలా 5, 6, 7 సంతానం ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ పెట్టెలో నాణాల సంఖ్య తగ్గిందా లేదా? తగ్గింది. పూర్ణముగా ఉంది కానీ తగ్గింది. అటులనే పరమాత్మలో జ్ఞానం పూర్ణమే ఉండదు, అనంతముగా ఉంటది. పరమాత్ముని జ్ఞానము ఎటువంటిది? కేవలం పూర్ణమే కాదు, ఇంకేముంది? అనంతం. అనంతం. ఒక తండ్రి సంపత్తిని బిడ్డలు పంచుకుంటే తండ్రి దగ్గర తరుగుతుంది. పూర్ణం నిండుగా ఉంది, పెట్టె నిండుగా ఉంది, అయినా దోసిట్లో నింపుకున్నాక పెట్టెలో ఆ ధనం తగ్గుతుంది. అందుకని పూర్ణము కంటే పరమాత్మని యొక్క జ్ఞానాన్ని మనం ఏమనాలి? అర్థమైందా? పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడు. అందువలన ఎన్ని సృష్టిలు జరిగినా, ఎంతమంది ఈ వేదమును చదివినా పరమాత్ముని జ్ఞానమునకు ఆటంకాలు రావు. లోకములో ఈ వ్యవస్థ మధ్యలో అనేక వాదోపవాదాల తర్వాత ఇలా విభజింపబడ్డారు. ఎందుకంటే ఒక తండ్రికి ఒక విద్య వచ్చింది, వాడు ఆ విద్యని తన పుత్రుడికే ఇవ్వాలనుకున్నాడు. అలా కుల వ్యవస్థ కొనసాగింది. అలాగే భూస్వామి తన భూమిని తన బిడ్డలకే ఇవ్వాలనుకున్నాడు, తన బిడ్డకి దున్నడం నేర్పించాలనుకున్నాడు. అలా ఆ కుల వ్యవస్థ ఏర్పడింది. రాజ్యం ఏల్తున్న రాజు నా తర్వాత నా సింహాసనం మీద నా కొడుకే కూర్చోవాలి, నా వంశమే నడిపించాలి, నా వంశమే దీనికి అధికారంగా ఉండాలని రాజ్య వ్యవస్థ ఏర్పడింది. అప్పుడు మిగిలిందేంటి? బ్రాహ్మణ వర్గములో వేద జ్ఞానం. అరే వీళ్ళు తమ తమ జీవన ఉపాధి కొరకు తమ తమ కుల వృత్తి వ్యవస్థని తమ సంతానం వరకే పరిమితం చేసినప్పుడు మనం ఎందుకు ఈ వేద జ్ఞానాన్ని సర్వమానవాళికి అందించాలి? ఈ జ్ఞానాన్ని మనము కూడా మన బిడ్డలకే ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా పురోహితులుగా మన యొక్క సంతానానికే ఇలా వచ్చిందే కానీ నిజముగా వేదములో ఎటువంటి జాతి భేదము లేదు. అది తొలగింపబడుతున్నారంటే మీరు ఎప్పుడు కూడా వాదోపవాదములో బ్రాహ్మణులు ఇలా చేస్తున్నారు అనకండి. చాలా మంది తమని తాము వేదము నేర్చుకుంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర మనం ఏ వంశములు అంటే ఏ కులములో పుట్టినమో ఆ రిజర్వేషన్ ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా? ఆ రిజర్వేషన్ పత్రికని గవర్నమెంట్ దాంట్లో పెడుతున్నామా లేదా? ఉద్యోగాల దగ్గర ఆ మార్పు రానప్పుడు ఈ మార్పు కూడా రాదు. అది తెలుసుకోండి. అర్థమైందా? అందుకనే ఇక్కడ అంటున్నాడు, జీవుడు పరమాత్ముడు సజాతీయులు. ఏ విషయంలో సజాతీయులు? జీవుడు పరమాత్ములు చేతన చేతనకత్వములో. కానీ జ్ఞానములో ఆనందములో వీళ్ళిద్దరూ అర్థమైందా? జీవుని జ్ఞానం స్వల్పం, పరమాత్మని జ్ఞానం అనంతం. అర్థమైందా? జీవేశ్వరుల బంధం సామాన్యమైనది కాదు, కానీ సజాతీయ బంధం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో, అలాగే విజాతీయం కూడా ఉంది.
పరమాత్ముడేమో విశేష జ్ఞానిగా ఉన్నాడు, జీవుడేమో అల్ప జ్ఞానిగా. జీవుడు ఏం కోరుతాడు? ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్ అనశ్నన్ అన్యో అభిచాకశీతి. నిజంగా జీవుడు పరమాత్ముడు ఇద్దరు కూడా ఎక్కడ కూర్చున్నారు? ప్రకృతి అనే వృక్షం మీద ఇద్దరు కూర్చున్నారు. కానీ ఒకరేమో ఆ వృక్ష రూప ఫలాలని భుజించాలనుకుంటున్నారు, మరొకరేమో ఆ వృక్ష రూపాన్ని కేవలం వీక్షిస్తున్నారు. అర్థమైందా? అంటే త్వం స్త్రీ త్వం పుమాన్ త్వం కుమార్ ఉతవా కుమారి. పరమాత్ముని మనం అంటాము, నీవు స్త్రీవి, నీవు పురుషుడవు, నీవి కుమారుడవు, నువ్వు కుమారివి. ఈ బ్రహ్మచక్రమును నువ్వే దండము ద్వారా తిప్పుతూనే ఉన్నావు. దండం ఏంటి? ఇక్కడ కర్మఫలం. కుమ్మరివాడు ఆ కుండను తయారు చేసేటప్పుడు ఒక దండంని పెట్టుకొని చక్రాన్ని ఇలా తిప్పుతూ ఉంటాడు. ఎప్పుడైనా మీరు చెరుకు రసం తీసేటప్పుడు చూసారా? చెరుకు రసంని చెక్కల మీద తీసేటప్పుడు వాడు ఒక దాన్ని పట్టుకొని ఇలా తిప్పినట్టుగా ఈ ప్రకృతి అనే చక్రాన్ని పరమాత్ముడు దేన్ని ఆధారంగా చేసుకొని తిప్పుతున్నాడు? కర్మలను ఆధారంగా చేసుకొని ఈ చక్రాన్ని తిప్పుతున్నాడు. ఇప్పుడు ఈ చక్రం ఆపగలగడం మనకు అవుతుందా? మనం ఏది ఆపగలుగుతాము? మనం మన కర్మలని కూడా ఆపలేం, కానీ శుభ కర్మలని మాత్రమే మనం. అంతే. అర్థమైందా? ఈ బ్రహ్మ చక్రమున జీవుడు కర్మలని ఆపలేడు, పరమాత్ముడు కర్మలని ఆధారంగా తీసుకొని ఈ చక్రమున దండముతో తిప్పుతున్నాడు. ఇప్పుడు జీవుడు చెయ్యవలసింది ఏంటంటే బ్రహ్మచక్రమును నడిపిస్తున్నటువంటి ఆ దండదారి చేతిలో చిక్కకుండా ఉండడు జీవుడు. ఎంత ప్రయత్నం చేసినా కాస్త దూరంగా వెళ్ళగలుగుతాడు, కానీ చిక్కకుండా అయితే ఉండలేడు. చిక్కినాడు పరమాత్ముడు తప్పకుండా దండన విధిస్తాడు. ఈ రహస్యం తెలుసుకోండి అంటాడు. ఆ పరమాత్ముడు జీవాత్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే రాజు. పరమాత్ముడు తప్పకుండా బ్రహ్మచక్రము యొక్క దండమును తిప్పుతూ ఉన్నాడు కర్రతో. లావుపాటి కర్రను తీసుకొని చక్కగా తిప్పుతూ ఉన్నాడు. ఆ తిప్పగలిగే అధికారం పరమాత్మునికి ఎవరి వల్ల దొరికింది? జీవుడు కర్మలు చేయడం వలన. అందుకని కొన్ని జీవుడు కర్మలు చేయకుండా ఉండగలుగుతాడా అంటే ఉండలేడు. కేవలం జీవుడు ఏవి అశుభ కర్మలు, ఆ అశుభ కర్మ ఫలాలేంటి, ఏవి శుభ కర్మలు, శుభ కర్మ ఫలాలేంటి, నిష్కామ కర్మ ఫలం ఏంటో తెలుసుకుని లోకానికి లొంగకుండా, ఇంద్రియాలకు వశీభూతుడు కాకుండా, సభ్య సమాజానికి తల వంచకుండా కర్మల వైపు జీవుడు నిరంతరము నిఘా పెట్టగలిగితే, కర్మలను గనుక జీవుడు జాగ్రత్తగా పరిశీలించుకోగలిగితే కనీసం ఈ బ్రహ్మచక్రమున కిందికి రాకుండా ఉండగలుగుతాము. లేకపోతే బంధువుల కొరకు, పక్క వాళ్ళ కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు కర్మను గమనించుకోకుండా ధనం వెనుక పరిగెడితే ఏమవుతుంది? అనేక అధర్మ కార్యములు చేపెడితే ఏమవుతుంది? దండనకు గురవుతాము. అర్థమైందా? అంటే ఎలా ఈ పైతృక సంపత్తి మీద కొడుకుకు అధికారం ఉంటుందో, పరమాత్ముని యొక్క రాజ్యములో జీవునకు కర్మ ఫలాలు ఇచ్చే అధికారం పరమాత్మునికి ఉంది. అందుకనే కర్మ ఫలాలను తప్పించుకోవడానికి జీవుడు గంప కింద దాక్కున్నా, చెద్దరి కింద దాక్కున్నా, చెట్ల పొదల మధ్యలో దాక్కున్నా వెతికి వెతికి పట్టుకుంటాడు. అది గుర్తు పెట్టుకోండి. ఎక్కడ దాక్కున్నా, మీరు బావిలో దాక్కోండి,
అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, దేశములు అనేక తప్పులు చేసి ఎక్కడో దాక్కున్నాడు, బయటకే రావట్లేదని. ఈ రాజ్యములో దాక్కోగలుగుతాం, కానీ పరమాత్మని రాజ్యములో ఏంటి దాటుకోలేం. అందుకనే రాజు, మానవ రాజు నుండి తప్పించుకున్నంత మాత్రాన సృష్టికర్త అయిన రాజు నుండి జీవుడు తప్పించుకోలేడు. అందుకే ఈ రహస్యమును గమనించి నీ కర్మలను జాగ్రత్తగా చెయ్యు. పరమాత్మునికి నీకున్న బంధము మాతాపితరుల బంధమే, కానీ అది లోకముల గల శారీరక బంధం కాదు. జ్ఞాన బంధము, ఆనంద బంధము, కైవల్య బంధము. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి. శైలజమ్మ గారు శాంతి పాఠ చేయండి. వచ్చా? ఓకే అమ్మా. ఓం యౌ శాంతి అంతరిక్ష శాంతి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి.